అప్పటి వరకు గమనించని ఒక ఫోటో అప్పుడే ఆమె కళ్ళల్లో పడడంతో అప్రయత్నంగా ఆమె అడుగులు ఆ ఫోటో వైపు పడడం మాత్రమే కాదు, అప్పటి వరకు ఉన్న సంతోషం ఆమె ముఖంలో కనుమరుగు అవ్వడంతో శక్తి, అవంతి గారు ఆమె వెళుతున్న వైపే అయోమయంగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ ఫోటోను చేరిన అతుల్య మాత్రం బాధ, కోపం, అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలగలిపి కన్నీళ్లతో అక్కడే కూలబడిపోయింది. సడన్ గా అతుల్య అలా రియాక్ట్ అయ్యేసరికి శక్తి, అవంతి గారు కంగారుగా అతుల్యను చేరి ఇద్దరూ ఆమెను కదిపేసరికి అతుల్య తన ఎదురుగా ఉన్న ఫోటోను చూపిస్తూ అంకుల్ అని కష్టంగా పలుకుతూ ఇద్దరిని హక్ చేసుకుని చిన్నపిల్లలా గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసరికి శక్తి, అవంతి గారు పెద్ద షాక్కే గురయ్యారు. కారణం అతుల్యది అందరితోనూ అంత తొందరగా కలిసే మనస్తత్వం కాదు. చాలా నెమ్మది, అలాగే భయంకరమైన భయస్థురాలు. అందుకే అతుల్యకి చాలా ఏళ్ల క్రితం చనిపోయిన మనోహర్ గారు ఎలా తెలుసో అర్థం కాక శక్తి, అవంతి గారు ఇద్దరూ షాక్ అయ్యారు. శక్తి అతుల్యకి అవంతి గారు కాలేజ్ డీన్ కాబట్టి ఆమె తెలిసే అవకాశం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు గాని తన తండ్రి తెలిసే అవకాశం ఉంటుంది అని అస్సలు ఊహించలేదు. ముందుగా షాక్ నుండి తేరుకున్న అవంతి గారు ఏడవకురా అంటూ వెక్కుతున్న అతుల్య కన్నీళ్లు తుడిచి ఆమె వెన్నుని మురుతూ కాసిన్ని వాటర్ పట్టించేసరికి అతుల్యకి వెక్కడం తగ్గింది. ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అప్పుడే తేరుకున్న శక్తి అతుల్య కన్నీళ్లు తుడుస్తూ బంగారం డోంట్ క్రై అంటూ మృదువుగా ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీకు మా నాన్న ఎలా తెలుసురా అని అడిగాడు. అదే ప్రశ్న అవంతి గారి మనసులో కూడా ఉండడంతో అతుల్య సమాధానం కోసం ఇద్దరూ ఆతృతగా ఆమె వైపు చూస్తూ ఉంటే శక్తి ప్రశ్నకి అతుల్య ఏడ్చేస్తూ అతన్ని గట్టిగా చుట్టుకుని అంకుల్ నా వల్లే చనిపోయారు అని వెక్కుతూ చెప్పేసరికి అది విన్న శక్తి, అవంతి గార్ల కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఇంతలో శక్తి గుండెల మీదున్న అతుల్య చలనం లేకుండా పక్కకి ఒరిగిపోతుంటే శక్తి, అవంతి గారికి చాలా కంగారుగా అనిపించింది. వెంటనే ఆమెను సోఫాలో పడుకోబెట్టి ఇద్దరూ చల్లగా అయిపోయిన అతుల్య కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉన్నారు గాని ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి అవంతి గారు కంగారు పడుతూ నాన్న డాక్టర్కి కాల్ చేయి అనడంతో శక్తి తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి అతుల్యని చెక్ చేసి ఏం కాలేదు, స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళగానే శక్తి, అవంతి గారు ఇద్దరు అతుల్య తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చున్నారు ఆమెనే బాధగా చూస్తూ. మరి కాసేపటికి అతుల్యలో కదలిక కనిపిస్తుంటే ఇద్దరు ఆతృతగా అతుల్య చెరో చేయి పట్టుకున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకి తన వైపే కంగారుగా చూస్తున్న శక్తి, అవంతి గారు కనిపించగానే ఇద్దరిని చూడలేక గిల్టీగా తలదించుకుని మౌనంగా ఉండడంతో అవంతి గారు వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి నెమ్మదిగా అతుల్య చేత తాగిస్తూ ఇప్పుడెలా ఉందిరా నీకు అని అడిగారు. బాధగా ఆమె గుండెల్లో తలదాచుకుని ఐఎమ్ సారీ మా, మీకు మీ సర్వస్వాన్ని దూరం చేసింది నేనే, నా వల్లే అంకుల్ మీకు దూరం అయ్యారు అని మళ్ళీ ఏడవబోతుంటే అవంతి గారు అతుల్య వెన్నుని మురుతూ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదురా, ప్రెజెంట్ అవన్నీ పక్కన పెట్టు అని చెప్పి వాళ్ళిద్దరి వైపే అపురూపంగా చూస్తున్న శక్తికి అతుల్యని అప్పగించి ఆమె ఒక ప్లేట్ భోజనం వడ్డించుకుని వచ్చి శక్తి, అతుల్యలిద్దరికీ తినిపించడం మొదలుపెట్టారు. ఇద్దరూ మారు మాట్లాడకుండా మౌనంగా తినేశారు. కాసేపటికి అవంతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే శక్తి భుజం మీదున్న అతుల్య దూరంగా ఉన్న అవంతి గారిని చూస్తూ అతని చేతిని మరింత గట్టిగా చుట్టేసి సిబి, నాకు అమ్మా నువ్వు ఇద్దరూ కావాలి, మీరు లేకపోతే నేను బ్రతకలేను, కానీ అంకుల్ విషయంలో నా వల్ల జరిగిన పొరపాటు మీకు నాకు మధ్యన అడ్డుగోడ కట్టేలా ఉంది, అసలు జరిగింది తలుచుకుంటుంటే నాకు ఇప్పటికీ భయంగానే ఉంది అనుకుంటూ నెమ్మదిగా శక్తి భుజం మీద అలానే నిద్రపోయింది అతుల్య. అప్పుడే భోజనం తినడం పూర్తయి హ్యాండ్ వాష్ చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చిన అవంతి గారు అతుల్య నిద్రపోవడం గమనించి నాన్న అసలేం జరిగిందో ఎంత వీలైతే అంత తొందరగా తెలుసుకోవడానికి ట్రై చేయి, లేకపోతే అతుల్య ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉంది, నువ్వు తొందరపడకపోతే ఈ పిచ్చి పిల్ల ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునేలా ఉంది అన్నారు. ఆల్రెడీ అదే విషయం ఆలోచిస్తున్న శక్తి తన తల్లి మాటలకు అతుల్యను గమనిస్తూ ఇక ఆవిడ దగ్గర విషయం దాచడం ఇష్టం లేక ముందు అతుల్యని తల్లి రూంలో పడుకోబెట్టి ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆవిడ ముందు నేల మీద కూర్చుని ఆవిడ ఒడిలో తలపెట్టి
నాన్న ఏ యాక్సిడెంట్ కేస్ అయితే డీల్ చేస్తూ చనిపోయారో అది మరింకెవరిదో కాదు, అతుల్య పేరెంట్స్దే. అలాగే ఇప్పుడు ఆ కేస్ అనఫీషియల్గా నేను డీల్ చేస్తున్నాను అంటూ మురళీధర్ గారు తన జాయినింగ్ అప్పుడు తనకి చెప్పిందంతా తల్లికి పూసగుచ్చినట్టు చెప్పాడు శక్తి. అంతా విన్న అవంతి గారి కళ్ళల్లో కన్నీళ్లు. శక్తి చెప్పింది విన్న అవంతి గారికి మనోహర్ గారి బుల్లెట్స్ దిగిన పార్థివ దేహం కళ్ళ ముందు మెదలగానే గుండె బరువెక్కి ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. కానీ కాసేపటికి తేరుకుని కన్నీళ్లతో తన ఒడిలో ఉన్న శక్తి తలనిమురుతూ, అతుల్యకి ఇంత అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకు నాన్న. మీ నాన్నకి అంతటి భయంకరమైన గతి పట్టించిన ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టొద్దు అనగానే తల్లి మాటలకి శక్తి పెదాల మీద చిరునవ్వుతో, కళ్ళల్లో కన్నీళ్లతో ఆవిడ అరచేతుల్లో ముద్దు పెట్టి, నాకు తెలుసు నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటావని, కానీ టైం వచ్చినప్పుడు చెప్దాం అని చెప్పలేదు. కానీ నీ దగ్గర ఈ విషయాలు దాచిపెట్టాలి అన్నది నా ఉద్దేశం కాదమ్మా. ఇక నేరస్తుల విషయానికి వస్తే, నాకు నా తండ్రిని, నా బంగారానికి దాని తల్లిదండ్రులను దూరం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాడి చావు చూడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నాడు ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా పిడికిలి బిగిస్తూ. కొడుకు మాటకి అవంతి గారు అతని వెన్నెని మురుతూ, నువ్వేం చేసినా ముందు అతుల్య ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చూసుకోనన్నా. అసలే తను భయస్థురాలు. తన మనసులో ఏ క్షణంలో ఏం ఆలోచిస్తుందో అసలు మనం ఊహించలేం. తను జాగ్రత్త అని చెప్పారు. సాయంత్రం అవుతుండగా నిద్రలేచిన అతుల్యకి తను ఎక్కడుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి తను ఉన్నది శక్తి ఇంట్లో అని అర్థమై కంగారుగా 2 అడుగులు ముందుకేసేసరికి శక్తి అవంతి గారిది కిచెన్ నుండి గట్టిగా నవ్వులు వినిపించడంతో అటుగా వెళ్లిన అతుల్యకి తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి పకోడీ వేస్తూ సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. వాళ్ళని అలా చూసి అప్పటి వరకు మనసులో ఉన్న కంగారు ఎటుపోయిందో తెలియదు గాని ఇద్దరి కల్మషం లేని నవ్వుని అలానే చూస్తూ ఉంటే ఎక్కడ లేని ప్రశాంతత మనసుని ప్లెజెంట్గా మార్చడంతో అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదాలు. ఇంతలో అతుల్యను గమనించిన అవంతి గారు, రారా అతుల్య రా, నీకోసమే, నీకు ఇష్టం అని పకోడీ వేస్తున్నా అని ఒక ప్లేట్ ఆమె చేతికివ్వగానే తన వైపే చూస్తున్న శక్తిని చూస్తూ ఉంది అతుల్య. ఇంతలో తనకేదో కాల్ రావడంతో అతుల్య మొహంలో కాసేపటి వరకు ఉన్న బాధ, కంగారు, గిల్టీనెస్ కనిపించకపోవడంతో కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే అతుల్య అక్కడే అవంతి గారికి దగ్గరగా కిచెన్ గట్టుకి జారపడి, అమ్మా నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది ఆవిడని. అతుల్య ప్రశ్నకి ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టీ పెడుతూ అడగమన్నట్టు తల ఊపడంతో అతుల్య కాస్త బెదురుగా, అంకుల్ నా వల్లే చనిపోయారు అని చెప్పినా నా మీద కోపంగా లేదా అమ్మా మీకు అని అడిగింది బాధగా. ఆమె మాటలకి అవంతి గారు చిన్న చిరునవ్వుతో, నా భర్త ఒక పోలీస్ ఆఫీసర్ అతుల్య, అంటే ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉండడమే కాదు, ఒక ఉత్తమమైన బాధ్యత ఆయన మీద ఉంది అని అర్థం. ఆయన పోలీస్ జాబ్ ఎంచుకున్నప్పుడేమో నాకు తెలీదు గాని నేను ఆయనకి ప్రపోజ్ చేసినప్పుడు ఆయన నాకు ఒక విషయం చెప్పారు. నాతో జీవితం పూలబాట కాదు అవంతి, ముల్లదారి. అయినా కూడా నీకు నేనే కావాలి అంటే నాకు ఒక మాట ఇవ్వు. రేపు ఒకవేళ పొరపాటున నేను డ్యూటీ చేస్తూ చనిపోతే, మొగుడు పోతే ఆడవాళ్ళు వీక్ అయిపోయినట్టు నేను పోతే నా అవంతి వీక్ అవ్వకూడదు. నేను లేకపోయినా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకు మాట అడిగారో తెలియదు గాని ఒకరోజు ఆయన ఆనందంగా ఇంట్లో నుండి వెళ్ళి శవంగా తిరిగి వచ్చేసరికి అర్థమైంది. అప్పటి నుండి ప్రతి క్షణం నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటూనే ఉన్నానురా, కానీ నా మనోహర్ లేని లైఫ్ని హ్యాపీగా అయితే లీడ్ చేయలేకపోతున్నాను. నేనిలా ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం నా బిడ్డ. వాడిలో మనోహర్ని చూసుకుని బ్రతుకుతున్నానురా. వాడు అచ్చం వాళ్ళ నాన్నలానే అతుల్య. తప్పుని వెనకేసుకుని రాడు. ఆ తప్పుని సరిచేయడానికి తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను నువ్వు నిందించుకోవడం మానేసి శక్తి నిన్ను ఎలా అయితే చూడాలి అని కోరుకుంటున్నాడో అలాంటి మార్పు నీలో వస్తే వాడితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తాను. అర్థమవుతుందా అనగానే ఆవిడ మాటలకి అతుల్య కన్నీళ్లతో ఆమెను హగ్ చేసుకుని, మీరిద్దరూ హోప్స్ కోల్పోయిన నా లైఫ్లోకి నక్షత్రాల్లా వచ్చారు. మీరు లేకపోతే ఇప్పుడు నేను లేనమ్మా. నాకు మీరిద్దరూ కావాలి. దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనుకుని
ఆవిడని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకునేసరికి అప్పటి వరకు జరిగిందంతా కిచెన్ ఎంట్రన్స్ లోనే ఆగిపోయి విన్న శక్తి కూడా లోపలికి వచ్చి ఇద్దరినీ కలిపి హక్ చేసుకుని, రేపు పెళ్ళయ్యాక నన్ను సైడ్ చేసేసి మీరిద్దరూ ఒక్కటైపోయేలా ఉన్నారే, ఇలా అయితే నేను అత్తాకోడళ్ళ డైలీ సోప్ చాలా మిస్ అవుతాను అన్నాడు డ్రమాటిక్గా. ఆ మాటలకి అతుల్య అందంగా నవ్వడం మొదలు పెడితే అవంతి గారు చిరుకోపంగా శక్తి నెత్తి మీద ఒకటి పీకి అనుకోకుండా టైం చూసి, నాన్న కాలేజ్ వదిలే టైం అయ్యిందిరా అన్నారు. అప్పటి వరకు అతుల్య నిష్కల్మషమైన చిరునవ్వుని మురిపెంగా చూస్తున్న శక్తి తల్లి మాటలకి తేరుకుని కాస్త దిగులుగా పద బంగారం అంటూ ముందుకు కదిలేసరికి అవంతి గారు అతుల్యని పూజగదిలోకి తీసుకెళ్లి అక్కడ దేవుడి పాదాల దగ్గరున్న గోల్డ్ చైన్ తీసి అతుల్య మెడలో వేసి దేవుడి కుంకుమ తీసి అతుల్య నుదుటిన దిద్ది బీ స్ట్రాంగ్ బంగారు అని ప్రేమగా అతుల్య నుదుటిపై ముద్దు పెట్టి దగ్గరకు తీసుకున్నారు. శక్తి తల్లి కూతుర్లలా కలిసిపోయిన ఆ ఇద్దరిని మురిపెంగా చూస్తూ అమ్మా లేట్ అవుతుంది అనడంతో అవంతి గారు నవ్వుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అని ఇద్దరినీ సాగనంపారు. ఇక్కడికి వచ్చేటప్పుడు హాయిగా నిద్రపోయిన అతుల్య ఇప్పుడు మాత్రం శక్తి నడుం చుట్టూ చేతులు బిగించి కాస్త బెంగగా, సిబి నన్ను నీతోనే ఉండనివ్వచ్చు కదా, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, నీతోనే ఉండిపోతాను అనేసరికి శక్తి చిన్న చిరునవ్వుతో ఒక చేత్తో బైక్ హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో అతుల్య అరచేతిని తన పెదాలకు ఆనించుకుని, తప్పకుండా బంగారం, కానీ దానికంటే ముందు నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయాలి, అలాగే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పనులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి పూర్తి చేయాలి అనగానే అతుల్య కోపంగా శక్తి చేతి నుండి తన చేతిని విసురుగా లాక్కుని బైక్ ఆపు సిబి అని అరవడంతో శక్తి వెంటనే బైక్ ఒక పక్కకి ఆపగానే అతుల్య కోపంగా శక్తి బైక్ దిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శక్తి కంగారుగా బైక్ స్టాండ్ వేసి వెళ్ళి అతుల్య చెయ్యి పట్టుకుని ఆపి, సడన్ గా ఏమైంది బంగారం నీకు, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు. శక్తి ప్రశ్నకి అతుల్య కోపం బాధ కలగలిపి శక్తి కాలర్ పట్టుకుని ఆవేశంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నీకు నేను మాత్రమే కావాలి అనుకుంటే నాకు ఇప్పుడే ఈ క్షణమే ఆ బంగారు పంజరం నుండి విముక్తి కలిగించి నన్ను నీ భార్యగా చేసుకో, లేదంటే నువ్వు నా నుండి వేరే ఏమైనా ఆశిస్తుంటే నన్నిప్పుడే ఇక్కడే వదిలేసి నాకు దూరంగా వెళ్ళు అన్న ఆమె మాట పూర్తి కాకముందే శక్తి పట్టరానంత కోపంతో అతుల్య మీదకి చెయ్యెత్తాడు గాని అతనికి ఆమె మీదున్న అంతులేని ప్రేమ ఆ పని చెయ్యనివ్వకుండా ఆఖరి క్షణంలో ఆగిపోయేలా చేసింది అతన్ని. తన మాటలకి శక్తి అలా రియాక్ట్ అవుతాడు అని ఏమాత్రం ఊహించని అతుల్య మొదటిసారి శక్తి మొహంలో అంత కోపాన్ని చూసి భయంతో 2 అడుగులు వెనక్కి వేసి శక్తిని భయంగా చూస్తూ ఉంది. కొద్ది క్షణాలకి తనని తాను తమాయించుకున్న శక్తి తన వైపే బెదిరిపోయి చూస్తున్న అతుల్యని చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. వెంటనే ఆమెను తన గుండెలకు హద్దుకుని, ఐఎమ్ సారీ బంగారం, నేను కావాలని నీ మీద చెయ్యెత్తలేదురా, నువ్వన్న మాటలు నన్ను కంట్రోల్ తప్పేలా చేశాయి, అందుకే నాకు తెలియకుండానే అలా రియాక్ట్ అయ్యాను గాని కావాలని కాదురా అంటూ అతుల్య మొహంని తన చేతుల్లోకి తీసుకుని, నేను ఇష్టపడింది నిన్ను మాత్రమే, కానీ నాకు నీ లక్ష్యం, నీ మీద మీ అప్పా పెట్టిన బాధ్యత, ఆయన నమ్మకం అన్నీ ముఖ్యమేరా, నువ్వు అంటే కేవలం నువ్వు మాత్రమే కాదు, నీకున్న బాధ్యతలు కూడా అన్నాడు. ఆ మాటలకి అతుల్య షాక్ అవుతూ, ఏంటి సిబి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అప్పా ఏంటి, బాధ్యతలు ఏంటి, అసలేం చెబుతున్నావు అని అడిగింది అయోమయం ఆశ్చర్యం కలగలిపి. ఆమె ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది శక్తికి బాగా తెలుసు. అందుకే ఆమెను తన గుండెలకు హద్దుకుని, బంగారం, ఇప్పటి వరకు నీకు తెలిసిన అబద్ధాలని నిజాలుగా నమ్ముతూ నిన్ను నువ్వే ఆ పంజరంలో ఓ బందీని చేసుకుని నీకు నువ్వే శిక్ష విధించుకున్నావురా, నీకు తెలిసింది రవ్వంత, తెలియాల్సింది కొండంత, నీకు అన్ని విషయాలు తెలుసుకునే టైం వచ్చింది, కానీ ఇప్పుడు కాదు, రేపు ఉదయం నీకు అన్నీ తెలుస్తాయి, పద టైం అవుతుంది అని తన మాటలకి ఇంకా పజిల్డ్ స్టేట్లోనే ఉండిపోయిన అతుల్యని తీసుకుని కాలేజీకి స్టార్ట్ అయ్యాడు శక్తి. యథావిధిగా ఆమెను జాగ్రత్తగా లైబ్రరీలోకి తీసుకెళ్లి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, బాయ్ బంగారం, రేపు నేను వచ్చి నిన్ను కలిసే వరకు ఇంట్లోనే వెయిట్ చేయి అని ఆమెను ఒక్కసారి గట్టిగా హక్ చేసుకుని వదిలిపెట్టి అక్కడి నుండి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు శక్తి. అతుల్య మాత్రం షాక్లో బిగుసుకుపోయింది. అంతగా అతుల్య షాక్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు శక్తి అతుల్యకి ఏం చెప్పాలనుకుంటున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.